షాపింగ్ కోసం రోడ్ల మీదకి వెళ్ళిన వాళ్ళని చూసుంటారు, కానీ రోడ్స్ని ఎంజాయ్ చేయడం కోసం షాపింగ్కి వెళ్ళే వాళ్ళని చూసారా? బహుశా చూసే ఉంటారు. అందులో మా విజయవాడలో ఖచ్చితంగా ఉంటారు. రండి, అలా మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే వచ్చేస్తుంది మన కాళేశ్వరం మార్కెట్. ఈ కాళేశ్వరం మార్కెట్ మా విజయవాడకి మేజర్ ట్రేడింగ్ పాయింట్. చూస్తున్నారు కదా, సందు లేకుండా జనాలు, అస్సలు సందు ఇవ్వకుండా వెహికల్స్తో ఎలా కలకల్లాడిపోతుందో. రోడ్లు అయితే చిన్నగానే ఉంటాయి, కానీ ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదండోయ్. బంగారం, వెండి, ఉప్పు, పప్పు కుదిరితే షిప్నైనా తెచ్చి ఇక్కడ అమ్మేస్తామండి మేము. అసలే పండగ వాతావరణం. ఇంకా ఎక్కడ చూసినా పూలు, చెరుగ్గడ్లు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈయన చెరుగ్గడ్లని ఎలా కట్టేస్తున్నారో భలే గమ్మత్తుగా అనిపించింది. ఒకవైపు దుర్గమ్మ, ఇంకోవైపు కృష్ణమ్మ. ఈ విజయవాడకి రెండు కళ్ళలాగా మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయని మా నమ్మకం. చూస్తున్నారు కదా మా కృష్ణమ్మని. ఈ రాత్రిపూట ఆ రంగురంగుల లైట్స్ మధ్య ఎంత హొయలిపోతుందో, ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో. అదిగోండి, మాటల్లోనే వచ్చేసింది మా ప్రకాశం బ్యారేజ్. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఈ వీడియో కూడా సరిపోదండి. అందుకే వెళ్ళిపోదాం మా స్వాతి రోడ్కి. ఏంటి స్వాతి రోడ్ అంటున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ స్వాతి అనే పేరుతో ఒక థియేటర్ ఉందండి. అందుకే మేము దీన్ని స్వాతి రోడ్ అని పిలుస్తాము. అండ్ మీరు కనుక ఇంకోటి అబ్జర్వ్ చేసుంటే, మా విజయవాడలో అడుగడుక్కి ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ బండి అయితే ఉంటూనే ఉంటుంది. మా విజయవాడ ఫుడ్కి పెట్టింది పేరు. ఇంకా దాని గురించి నేనైతే సపరేట్గా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటి వరకు తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి మేమైతే మంచి ఫుడ్ని ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా పునుగులు అయితే తినడం మిస్ చేయొద్దండి. మేమైతే మా మిర్చి బజ్జీ తింటూ టాటా సెలవు.